ఈ ద్వితీయ స్కంధంలో బ్రహ్మనారద సంవాదం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇందులో మనం గమనించదగిన విషయం ఏమిటంటే, భాగవత సర్వ కథా ఆవిర్భావము చతుర్ముఖ బ్రహ్మయందు ప్రారంభమైంది. ఆ చతుర్ముఖ బ్రహ్మకు దానిని ప్రసాదించినటువంటి వారు పరబ్రహ్మ, పరమాత్మ. ఆయన దగ్గర నుంచి నారదుడు గ్రహించాడు. నారదుడి నుంచి వ్యాసుల వారికి వెళ్ళింది. వ్యాసుల వారు శుకునికి ఉపదేశించాడు. శుకుడు పరీక్షిత్తుకు ఉపదేశించాడు. అది మనకిప్పుడు లభ్యమవుతున్నటువంటి భాగవతం. దీన్నే ఏమంటారంటే సంప్రదాయము అని అంటారు. సంప్రదాయం అంటే పైనుంచి కిందివారు అందుకోవటం, కింది వాళ్ళకు ఇవ్వటం. ఈ రకంగా ఇది మహావిద్య. విద్య అంటేనే మోక్షకారణమైనది అని అర్థం. యా విద్య సా విముక్తయే, సా విద్య యా విముక్తయే, ఏదైతే విముక్తి కలిగిస్తుందో దాన్నే విద్య అంటారు. విముక్తి కోసం మానవమాత్రుడు ప్రతివాడు ప్రయత్నం చేయాల్సిందే. ఎందుకనంటే బద్ధుడుగా ఎన్ని సంవత్సరాలు ఉంటాడు, ఎన్ని జన్మల్లో ఉంటాడు, దీనికి అంతం ఎక్కడా? దీన్నే సంసారము అని అంటున్నాం. సంసారం అంటే అజ్ఞానం. ఈ అజ్ఞానం అనేటువంటి దాని నుండి విముక్తి పొంది, జ్ఞానం అనేది పొంది భగవత్ సాయుధ్యాన్ని పొందాలి. దానికి అత్యద్భుతమైనటువంటి సాధన పరంపర ఈ భాగవతం అనేటువంటి గ్రంథంలో మనకు చెప్పడం జరిగింది. ఇంతవరకు మనం ఏమి చూసినట్టు? బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు? తానెట్లా పుట్టాడో చెప్పాడు. పుట్టి ఏం చేశాడో చెప్పాడు. ఆ పుట్టి ఏం చేశాడో చెప్పడం అనేటువంటి దాన్ని నారదుడు పట్టుకుంటున్నాడు. ఇంకా ఆయనకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు సాక్షాత్తుగా నారదుడు అడక్కపోయినా ఉత్తముడైనటువంటి గురువు శిష్యుని ముఖ కవళికలను బట్టి అతని మనస్సులో ఉండేటువంటి ప్రశ్నల్ని ఊహిస్తాడు, అభ్యూహ చేస్తాడు, చేసి వాటికి సమాధానాలు చెబుతూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ మనకు బ్రహ్మదేవుడు నారదుడికి ఇంతవరకు తాను పుట్టడం, జగత్సృష్టి చేయటం, ఆ జగత్ సృష్టి చేసిన తర్వాత యజ్ఞ స్వరూపంగా దానిని భావన చేయటం, ఆ తర్వాత ఒక మాట అన్నాడు, ఇది నాకు తెలియదు సరిగదా, నన్ను పుట్టించిన వాడికి కూడా దీని అంతం తెలియదు, ఈ మాయా ప్రపంచాంతం తెలియదు అని ఒక మాట అన్నాడు. అందులో ఉండేటువంటి రహస్యార్థాన్ని నిన్న మనం భావించాం. అదేమిటంటే భగవత్తత్వం అనేటువంటిది అప్రమేయము. ఏ కొలతలకు, ఏ భావనలకు ఎక్కడ సంపూర్ణంగా అర్థమయ్యేది కాదు. దానికి నేను ఒక ఉదాహరణ చెప్పుకుంటూ వచ్చాను చాలాసార్లు. 20 సేర్లు వండేటువంటి గుండిగలో అట్టడుగున ఎక్కడో ఒక చిన్న చీమ ఉంటే దానికి ఆ గుండిగ స్వరూపం ఏం తెలుస్తుంది చెప్పండి? అటువంటిదన్నమాట. ఇది తెలుసుకుంటే ఏమిటొస్తుంది? ఎందుకు భగవంతుని యొక్క అప్రమేయత్వాన్ని ఎందుకు భావించాలి అని అంటే, ముందు భావిస్తున్నామే, ఇదంతా కూడా ఇది శాంపుల్ అంటామే. ఏదైనా ఒక పదార్థానికి నమూనాగా కొంచెం ఇస్తూ ఉంటారు. దాని చేత దాని సమగ్రమైన స్వరూపాన్ని భావన చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇక్కడ చెప్పిందేదో అదే కాదు నాయనా నారద, ఇంకా భగవత్ పదార్థాన్ని గురించి తెలుసుకోవాల్సినటువంటివి చాలా ఉన్నాయన్నారు. దానికే ఆనంద రామాయణంలో చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అన్నారు. చరితం రఘునాథస్య 100 కోట్లగా వ్యాపించి ఉన్నటువంటిది అని అన్నారు. ఆ 100 కోట్లుగా వ్యాపించినది కూడా ఇంకొక మాట కూడా అన్నారు. దాని సమగ్రమైన తత్వం, ఆ జగదభిరాముని సమగ్రమైన తత్వం తెలిసినటువంటి వాడు ఒక్క పరమశివుడే అన్నాడు. ఆయనకి సర్వజ్ఞుడు అని పేరు. ఇదంతా మనం అనుకోవటంలో ఉండేటువంటి రహస్యం ఏమిటంటే, ఈ భాగవతం అనేటువంటిది మనకు శాంపుల్గా కొంచెంగా ఆ భగవతత్వాన్ని గురించి నిరూపిస్తుంది. భగవతత్వంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే సర్గము. సర్గం అంటే ఆ సృష్టి, ఆది సృష్టి. ఆ భగవంతుడి నుంచి ఎట్లాగా ఈ సర్వమైనటువంటి విశ్వము ఏర్పడింది అనేదానికి.
దానికే చెప్పాడు, భగవంతుని నాభి ఉంది, ఆ నాభిలో ఒక కవనం ఏర్పడింది, ఆ కవనంలో నుంచి ఒక రజఃకణం నుంచి నేను ఏర్పడ్డాను, నా నుండి ఈ ప్రపంచమంతా ఏర్పడింది, ఈ ప్రపంచం మొట్టమొదటిగా యజ్ఞ ఆకారంతో నేను చేయదలుచుకున్నాను, దానికి కావలసిన సామగ్రిని అంతటినీ కూడా భగవంతుడు ఏర్పాటు చేశాడు అని చెప్పాడు. దీంట్లో ఉన్న కీలకమైన అంశం ఏమిటంటే ప్రపంచాన్నంతటినీ కూడా మనం ఒక మహాయజ్ఞంగా భావన చెయ్యాలి. యజ్ఞము అది. యజ్ఞము అనంతోటే చాలామందికి ఒక రకమైనటువంటి భావన కలుగుతూ ఉంటుంది, ఇదేదో కొంతమంది పొట్ట నింపుకోవడానికి చేసినటువంటి ఏర్పాటు అని. కాదు అని చాలాసార్లు అనుకున్నాం. అది అనేకమైనటువంటి దృష్టాంతాల ద్వారా కూడా మనం నిరూపించుకున్నాం. ఇప్పుడు ఇంతవరకు ఏం జరిగింది? బ్రహ్మ ఏర్పరిచినటువంటి సృష్టి ఏర్పడ్డాయి. తర్వాత భగవంతుడు భగవద్గీతలో ఒక మాట చెప్పాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదా ఆత్మానం సృజామ్యహం అని అన్నాడు. ఇది చాలా గొప్ప శ్లోకం, గొప్ప భావన. దీన్ని గురించి మనం ఏదో ఆషామాషిగా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకనంటే సృష్టి అన్న తర్వాత అనేకమైనటువంటి తీరుతెన్నులు ఉంటాయి. ఒక్కొక్కడు ఇంకొకటి కంటే భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అంత దూరం కూడా అక్కర్లేదు. ఒకడే ఒక కాలంలో ఒక రకంగా ప్రవర్తించి మరో కాలంలో ఇంకో దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అందుకనే ఒక మాట అంటూ ఉంటాం, వాడు అర్థం కాడండి మనకి అని అంటాం. అర్థం కాడు, ఎందుకు? వాడికి వాడే అర్థం కాడు గనక. ఎందుకు ఇట్లా చేశావు అని అంటే దుర్యోధనుడు ఏమన్నాడు? దుర్యోధనుడు ఒక చక్కని విచిత్రమైన సమాధానం చెప్పాడు. జానామి ధర్మం, నాకు ధర్మం తెలుసును, నచమే ప్రవృత్తి, అందులో నేను ప్రవర్తింపలేకపోతున్నాను. జానామి అధర్మం, నాకు అధర్మం కూడా తెలుసును, నచమే నివృత్తి, నేను అందులో నుంచి బయటపడలేకుండా ఉన్నాను. కేనాపి దైవేన హృది స్థితేన యథోపదిష్టోస్మి తథా కరోమి. ఏదో లోపల ఉండేటువంటి ఒక తిప్పే స్వామి ఉన్నాడు, నేను తిరిగే స్వామిని, ఆయన ఎట్లా తిప్పుతుంటే అట్లా తిరుగుతున్నాను నేను అని అన్నాడు. ఇది ఒక రకంగా పరమసత్యం. కానీ ఆ ధర్మరాజుని, ఆ తిప్పే స్వామే ధర్మరాజును కూడా తిప్పాడు. దుర్యోధనుడిని తిప్పిన స్వామే ధర్మరాజును కూడా తిప్పాడు. ఆయన ఏం చేశాడంటే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన అన్న స్థితితో వర్తించాడు. దుర్యోధనుడికి ధర్మరాజుకి ఉన్న తేడా అక్కడుంది. దుర్యోధనుడు నేను ఆయన తిప్పినట్టు తిరుగుతున్నాను అని తప్పించుకు తిరగడానికి ప్రయత్నం చేశాడు. ఎస్కేపిజం అంటారు దాన్ని. ధర్మరాజు అట్టా కాదు, నువ్వు తిప్పుతున్నావు, నేను తిరుగుతున్నాను, బాగానే ఉంది, కానీ నన్ను సరి అయిన మార్గంలో తిప్పేదానికి నేను నీకు సమర్పించుకున్నాను అని అన్నాడు. ఆ పని వాడు చేయలే. అదే తేడా దుర్యోధనుడికి ధర్మరాజుకి ఉండేటువంటి తేడా అది. కాబట్టి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి, ఎప్పుడెప్పుడైతే ధర్మమునకు గ్లాని అంటే అలసత, ధర్మము ప్రవర్తించడానికి వీలు లేకుండా ఉంటుంది. అంటే 4 కాళ్లతో తిరిగేటువంటి గోవు 2 కాళ్ళలో 3 కాళ్ళలో విరిచివేస్తే ఒక్క కాలుతో ఎట్లా కుంటుకుంటూ నడుస్తుందో అట్లాంటి పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితినే గ్లాని అంటారు. అటువంటి గ్లాని వచ్చినప్పుడు ఏమన్నాడు భగవంతుడు? చూస్తూ ఊరుకోడు, పోనీ దాన్ని చావని అని అంటారు. మనం ఏం చేస్తాం? మనం చూస్తూ ఉండగా ఒకడిని హింసిస్తూ ఉంటాడు. ఒక ఆవునో మరొక జీవినో హింసిస్తూ ఉంటాడు. మనకెందుకు లేదు అని పోతూ ఉంటాం. భగవంతుడట పోనివాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అభ్యుత్థానం అధర్మస్య, అధర్మమును కూకటి వేళ్లతో సహా పెరికి అవతల పారవేయటం కోసం ఆత్మానం సృజామి, నన్ను నేను సృష్టించుకుంటాను అన్నాడు. నేను పుడతాను అనలా, నేను అవతరిస్తాను అనలా, నేను ఏర్పడతాను అని అనలా, నన్ను నేను అక్కడ పెట్టుకుంటాను అని అన్నాడు. వాటినే ఏమన్నాం? అవతారములు అన్నాం. వాటిని అవతారములు అని అన్నాం. అవతారం అంటే దిగి రావటం. మామూలుగా శబ్దానికి అర్థం ఏమిటంటే అవతారం అంటే దిగి రావటం. ఎక్కడి నుంచి దిగి వస్తాడు ఆయన? మనకి మామూలుగా ఒక అలవాటు ఉంది, భగవంతుడా అనుకుంటూ ఉంటాం. టెండూల్కర్ చూడండి, ఓ 6 కొట్టాడు అనుకోండి, నమస్కారం పెడతాడు పైన.
అంటే భగవంతుడు అక్కడెక్కడో పైన ఉన్నాడు అని ఓ భావన. అక్కడి నుంచి దిగి వస్తాడు. భగవంతుడు పైన లేడు, కింద లేడు. నమవస్తు తే సర్వత ఏవ సర్వ, నీ చుట్టూ ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీ బాహ్య ప్రదేశంలో ఉన్నాడు, నీ ఇంట్లో ఉన్నాడు, నీ అన్ని చోట్ల ఉన్నాడు. దిగి రావటం అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే నామరూప క్రియాత్మకంగా ఏర్పడతాడు అని అర్థం. ఒక పేరు పెట్టుకుంటాడు, ఒక రూపాన్ని ధరిస్తాడు, ఒక పని చేయటానికి ప్రోగ్రామ్ అంతా ముందరే తయారు చేసుకుని దిగి వస్తాడు. శ్రీరామచంద్రుని గురించి ఆ మాటే చెప్పారు. పితరం రోచయామాస తదా దశరథం నృపం, తండ్రిగా దశరథరాజుని భరించాట. ఆ తర్వాత దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా, మళ్ళీ స్వస్థానానికి వెళ్ళాడు అని అంటారు. ఈ మాట మొట్టమొదటిలోనే అనుకున్నాడు ఆయన. నా ప్రోగ్రాము ఏమిటి? మనం ఇప్పుడు భాగవత రసఝరి, ప్రవచన రసఝరి 4 రోజులు అనుకున్నాం, ఇవాళతో పూర్తవుతుంది. ఇదంతా ముందర తయారయ్యింది. అలాగే శ్రీరామచంద్రుడు కూడా తను దిగి రాక ముందే నేను 11,000 సంవత్సరాలు భూలోకంలో రాజ్యాన్ని పరిపాలించి కాదు, ఉపాసన చేసి నేను మళ్ళీ నా స్థానానికి వెడతాను అని అనుకున్నాడు. దాన్నే ఏమన్నారు? 3 కార్యములు. అభ్యుత్థానం అధర్మస్య, ఏమిటది? దుష్ట నిగ్రహము, శిష్ట రక్షణము, ధర్మస్థాపనము. ఈ 3 కార్యాలు. ఈ 3 కార్యాలు అనేటువంటిది ఏది ఎప్పుడు ఏ విధంగా చేయాలో అదంతా ఒక ప్రణాళిక వేసుకొని ఆ భగవంతుడు దిగొస్తాడు. అట్లా దిగి వచ్చినటువంటి అవతారాలని గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అది కూడా భాగవతమే కనుక, అది భగవత్ స్వరూపం కనుక. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు. అని 2 యూనిట్లను అనగా ఇమ్మహనీయ తేజోనిధి మొదలి అవతారంబు సహస్ర శీర్షాదియుక్తంబై ప్రకృతి ప్రవర్తకంబగును ఆది పురుష రూపంబగును. ఇది పురుష సూక్తం అని మనం అనుకుంటున్నాం. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిన్ విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగుళం అంటూ ప్రారంభమైనటువంటి పురుష సూక్త మంత్రం ఉందే, అది ఆ ఆది పురుషుని ఆది అవతారం. దాన్ని చూపించాడు ఆయన. అక్కడ చాలా చాలా విషయాలు ఉన్నాయి. అందులో సూర్యుడెవరు, చంద్రుడెవరు, అగ్ని ఎవరు, మరి బ్రాహ్మణాది వర్ణములేమిటి, చంద్రుడంటే ఏమిటి మొదలైనటువంటి విషయాలన్నీ చెప్పారు. అందుకనే చూడండి, ఇప్పుడు చంద్రుడు విరాట్ పురుషుని యొక్క హృదయం అని అన్నారు. మెంటల్ కేసుగాళ్ళని ల్యూనటిక్ అంటారు. దీనికి దానికి సమన్వయం చేసుకుంటే చంద్రమా మనసో జాతః, చంద్రుడు మనస్సు నుండి ఏర్పడ్డాడు అనేటువంటి దానికి సరిపోతుంది. అంటే వికారాలు, మనస్సు అనేటువంటిది నిత్య చంచలమైనటువంటిది. ఆ నిత్య చంచలమైనటువంటి దాంట్లో ఎప్పుడు ఏ భావన పొటమరిస్తుందో ఎవరూ ఊహించలేరన్నమాట. అది చంద్రస్థానం అని అన్నారు. అలాగా సూర్యుడు, తర్వాత భూరాది లోకాలు అన్నీ ఆ పురుష సూక్తము అనేటువంటి మంత్రంలో చాలా చక్కగా చెప్పబడి ఉన్నాయి. సూక్తము చాలా చక్కగా విడమరచి అందరికీ జ్ఞానాన్ని పెట్టేటువంటి మంత్ర సముదాయాన్ని సూక్తము అని అంటారు. అటువంటిది మొట్టమొదటి ఈ మహనీయ తేజోనిధి మొదలి అవతారంబు సహస్ర శీర్షాదియుక్తంబై, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్, సహస్ర శీర్షములు, సహస్ర అక్షులు, సహస్ర పాదములు, ఇట్లాగే ఇంకా అనేకమైనటువంటివి. అదంతా కూడా భారతంలో ఒక 3-4 సార్లు ఆయన కొంతమందికి చూపించాడు. అలా చూపించి పరమ ప్రయోజనం పొందినటువంటి వాడు అర్జునుడు, చాలా ప్రయోజనం పొందినటువంటి వాడు ఉదంకుడు, ఏమి ప్రయోజనము పొందకుండా వినోదంగా చూచి మళ్ళీ కళ్ళు అక్కర్లేదని మూసుకున్నవాడు ధృతరాష్ట్రుడు. కాబట్టి ఆ స్వరూపం అన్నమాట. అది కూడా ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. మహాభారత యుద్ధంలో భీష్మ పర్వంలో భగవద్గీత చెప్పినప్పుడు 11వ అధ్యాయంలో వర్ణించినటువంటి విరాట్ స్వరూపం ఉందే, అది అసలు విరాట్ స్వరూపం యొక్క పూర్తి రూపం కాదు, కొంత భాగమే.
ఆ పూర్తి రూపం అంతా కూడా మనకు పురుష సూక్తంలో అభివ్యక్తమవుతుంది. అది ఈ మహనీయ తేజోనిధి మొదలి అవతారంబు సహస్ర శీర్షాదియుక్తంబై ప్రకృతి ప్రవర్తకంబగు, దాన్ని విరాట్ అంటున్నాం. విరాట్, విరాట్, స్వరాట్, రాట్ మొదలైనటువంటి మాటలు ఉన్నాయి. రాట్ అంటే రాజతే, బాగా ప్రకాశం దేదీప్యమానంగా వెలుగొందటం. విరాట్ అంటే విశేషముగా విరాజిల్లుతూ ఉండటం. విశేషముగా లేకపోతే వివిధముగా, అనేక విధములుగా విరాజిల్లుతూ ఉండటం. మనం ఇప్పుడు అంటూ ఉంటామే సూపర్ మార్కెట్ అంటామే, ఆ విధంగా అందులో అన్నీ ఉంటాయి. ఈ మామూలుగా అయితే ఏదో ఒక వస్తువుకి ఒక దుకాణానికి, ఇంకో వస్తువుకి ఇంకో దుకాణానికి వెళ్ళాలి. కాదు, ఇక్కడ అన్ని రకాలు మందులతో సహా, చెప్పులతో సహా, వంట సామాన్తో సహా ఇతరమైనటువంటి వస్తువులన్నీ కూడా ఒకే ఆవరణలో దొరికేటువంటి దాన్ని సూపర్ మార్కెట్ అంటున్నామే. అదేవిధంగా విశ్వమంతా ఏ స్వరూపంలోనైతే మనకు దర్శనీయమవుతోందో దాన్ని విరాట్ స్వరూపము అని అంటారు. ఆదిపురుషు రూపం బగు అందు కాల స్వభావంబులను శక్తులు దయించే. ఆ విరాట్ స్వరూపంలో నుంచి తర్వాత ఆవిర్భవించినవి ఏమిటి అంటే కాలము, శక్తి. కాలము, శక్తి, కాలము, స్వభావము అనేటువంటి శక్తులు ఉదయించినాయి. కాలము అనేటువంటిది మనందరికీ కూడా మనం వ్యవహరిస్తున్నాం. కాలము సంవత్సరమని, తర్వాత యుగమని, కల్పమని, మన్వంతరమని అలా అంటున్నాం. అసలు లిప్త దగ్గర నుంచి కనుమూసి తెరిచేంత దగ్గర నుంచి ప్రారంభమై మన కాలం అనేటువంటిది చాలా కళాతు షోడశోభాగ అని కళ, కాష్ఠ, ముహూర్తము, లిప్త మొదలైనటువంటి విభాగాలతో మనకు అమరకోశంలో వాటినన్నింటినీ కూడా చాలా చక్కగా చెప్పారు. తర్వాత 24 గడియలు, ఆ తర్వాత దాన్ని అహోరాత్రం అన్నారు. అహోరాత్రం, అహశ్చ రాత్రశ్చ, రాత్రిశ్చ అహోరాత్రం. అహోరాత్రం అంటే ఒక 24 గంటల సుమారుగా. 24 గంటలు ఖచ్చితంగా ఉండవు, కొంచెం అటు ఇటుగా ఉంటూ ఉంటాయి. అందుకనే మీరు చూడండి పంచాంగాల్లో ఇవాళ తిథి ప్రమాణం ఎంత అని అంటే 24 గంటల కంటే 2-3 గంటలు తక్కువగా ఉండటం ఉంది, 2-3 గంటలు పెరగటంగా ఉంది. ఇదంతా జరుగుతోంది. అందుకనే కాలాన్ని గురించి భావన చేసినప్పుడు భారతీయులు చాలా జాగ్రత్తగా గణన చేశారు. ఆ గణన తక్కిన వాళ్ళు అనుసరించేటప్పుడు వాళ్ళు ఒక రకమైనటువంటి చేశారు. ఇప్పుడు ఇంగ్లీష్ నెలల్లో 30 రోజులు కొన్ని, 31 రోజులు కొన్ని, 28 రోజులు ఒకటి, ఆ 28 రోజుల నెల 29 రోజులు కావటం ఒకటి. ఈ వ్యత్యాసం వచ్చింది. ఎందుకు వచ్చింది? నెల అనేటువంటిది ఎందుకు ఈ విధంగా అనేకమైనటువంటి లెక్కలతో రావాల్సి వచ్చింది? దానికి నెలకు సంస్కృతంలో మాసము అని పేరు పెట్టారు. మాసము అంటే మాహ అంటే చంద్రుడు, చంద్రుని గమనము. ఆ చంద్రుని గమనంలో ఉండేటువంటి ప్రమాణాన్ని బట్టి ఓ నెల ఏర్పడుతోంది. ఆ నెల ఏర్పడటం అనేటువంటి దాంట్లో ఖచ్చితంగా 30 రోజులు అనేటువంటిది పరిగణించడానికి వీల్లేదు, కొంచెం హెచ్చుతగ్గులు వస్తున్నాయి. ఆ హెచ్చుతగ్గుల్ని భారతీయ పంచాంగకర్తలందరూ కూడా ఏం చేశారంటే 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసము అనే దాంతో అడ్జస్ట్ చేశారు. 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం, ఒక నెల ఎక్కువ వస్తుంది. ఆ ఎక్కువ వచ్చినటువంటి దాన్ని ఆ రకంగా భావన చేయవలసి వచ్చింది. ఆ ఆంగ్లేయులు ఏం చేశారంటే 30, 31, 30, 31 అట్లా చేసుకెళ్ళారు. ఫిబ్రవరి నెల 28 రోజులే అన్నారు. 4 సంవత్సరాలకు ఒకసారి ఒక రోజు దానికి పెరుగుతుందని అన్నారు. ఇవన్నీ గిట్టింపు పద్ధతే. ఇవన్నీ కూడా ఖచ్చితంగా గీత గీసినట్టుగా చెప్పడానికి వీలు లేదన్నమాట. అసలు ఆంగ్లేయుల మానం ప్రకారంగా మొదట 10 నెలలుగా వాళ్ళు పరిగణించారు. తర్వాత లెక్క సరిపోక రెండింటిని కలిపారు. వాళ్ళ సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతోంది? మార్చితో ప్రారంభమవుతోంది. మార్చి అన్నారు. తర్వాత ఏప్రిల్, మే, జూన్, జూలై ఇవి దేవతల పేర్లు, చక్రవర్తుల పేర్లు. ఆగస్టు ఇవన్నీ కూడా దేవతలు, చక్రవర్తుల పేర్లు పెట్టారు. ఏప్రిల్, మే, జూన్, జూలై,
ఆగస్టు వరకు ఓట పెట్టారు. అక్కడ పెట్టిన తర్వాత ఇక దిక్కుతోచల. అప్పుడు ఏమన్నారు, 7వ నెల సప్తాంబరము సెప్టెంబర్, అష్టాంబరము అక్టోబర్, నవాంబరము 9వ నెల, డిసెంబర్ దశాంబరము, 10 నెలలే అయినాయి. అరే లెక్క సరిపోలేదని తర్వాత జనవరి ఫిబ్రవరి కలుపుకున్నారు. ఇది ఇవాళ పద్ధతి. కానీ భారతీయ కాలమాన ప్రకారం అట్లా కాదు. చిత్రా నక్షత్రయుక్తమైనటువంటి చంద్రుడు కలిగినటువంటి మాసానికి చైత్రము అని పేరు, విశాఖ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము, ఇట్లాగా ఒక్కొక్క నక్షత్రముతో ఆ కూడినటువంటి కాల విశేషాన్ని పేర్లతో పెట్టారు. మన నెలలకు వారాలకు ప్రత్యేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. సండే, మండే, ట్యూస్డే ఇవన్నీ కూడా గ్రహాల పేర్లు. ఇట్లా కాలము ఏర్పడింది, స్వభావం ఏర్పడింది. స్వభావం అంటే ఒక్కొక్క జాతికి, ఒక్కొక్క స్థావరానికి, జంగమానికి, ప్రతి భూతానికి కూడా ఒక లక్షణం, ప్రత్యేక లక్షణం ఉంటుంది. ఇప్పుడు ఆకాశం ఉందనుకోండి, ఆకాశం స్వభావం ఏమిటి? శబ్దం. వాయు స్వభావం ఏమిటి? స్పర్శ. అగ్ని స్వభావం ఏమిటి? రూపము. జల స్వభావం ఏమిటి? రసము. భూస్వభావం ఏమిటి? గంధము. శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేటువంటివి స్వభావాలుగా ఏర్పడ్డాయి. అయితే తర్వాత క్రమంగా ఇవన్నీ మిక్స్ కావడం ప్రారంభించినాయి. నేను నిన్న చెప్పాను కదా, అన్నము విడిగా వడ్డించుకుంటాం, కూర, పప్పు, పచ్చడి, చారు మొదలైనవన్నీ కూడా వేరువేరుగా పెట్టుకుంటాం. మొత్తం అన్నీ కలిపి లోపలికి తోస్తాం. అన్నీ కలిపి లోపలికి తోసేటప్పుడు అన్నీ కలిపే వండొచ్చు కదా అని ఒక మాట ఉంటుంది. కానీ అట్లా చెయ్యం. అట్లా చేస్తే నేనంటే ఏమిటి, నీవు అంటే ఏమిటి అసలు, అది ఆలోచిస్తే ఈ అహంకారం అనేది ఉండదు. అహంకారానికి ముద్దు బిడ్డ మమకారం. ఈ రెండిటి వల్లనే సర్వ అనర్థాలు వస్తూ ఉంటాయి. ఈ అహంకారం అనేటువంటిది 3 రకాలుగా ఉందన్నారు. ఆ 3 రకాలు ఏమిటి అంటే సాత్వికాహంకారము, రాజసాహంకారము, తామసాహంకారము అనేటువంటివి. అంటే గుణ సంబంధంగా సాత్విక, రాజస, తామసాహంకారాలు అనేటువంటి 3 ఏర్పడుతున్నాయి. అందు రాజసాహంకారంబు వలన ఇంద్రియములను, రాజసాహంకారం చేత ఇంద్రియాలు పుడుతూ ఉంటాయి. ఇంద్రియాలంటే కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మము. ఇవి నోరంటే నాలుక అనుకోండి. ఈ 5 ఇంద్రియాలు అన్నారు. ఇంద్రియము అంటే మహాశక్తి కలిగినది అని అర్థం. ఇది అనే ఒక ధాతువు ఉంది, దాని నుండి ఏర్పడినది ఇంద్రియం. ఇంద్రియం అని అంటే దాని స్వరూపము చిన్నగానే ఉంటుంది, కానీ దాని వ్యాప్తి, దాని శక్తి చాలా గొప్పగా ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, ఒక అంగుళం ఉండేటువంటి కన్ను ఇంత విశాలమైన ప్రపంచాన్నంతటినీ చూస్తోంది. అలాగే ముక్కు, అలాగే నాలుక, అలాగే చర్మము, ఇవన్నీ కూడా, చర్మం అంటే ఎక్కడికక్కడ ఏకదేశంగా భావన చేసిన, చేతిలో చర్మం వేరు, వీపు మీద ఉండే చర్మం వేరు, పొట్ట మీద ఉండే చర్మం వేరు, కాళ్ళల్లో ఉండే చర్మం వేరు, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి పదార్థాలని గుర్తుపడుతుంది. ఒక విషయం గమనించండి, నాలుక ఉందనుకోండి, నాలుకలో మనం అన్ని 6 రుచుల్ని అనుభవిస్తున్నాం. కానీ ఈ 6 రుచులు నాలుకలో ఒక్కొక్క ప్రదేశంలో అనుభూతికి వస్తాయి. మనం జాగ్రత్తగా గమనిస్తే తీపి తెలిసే నాలుక భాగం వేరు, చేదు తెలిసే నాలుక భాగం వేరు. ఆ కాస్త బెత్తెడు ముక్క ఉందే, దీంట్లోనే ఎక్కడికక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది. ఆ రుచిని ఆ భాగమే గమనిస్తుంది. మనం దాన్ని పెద్దగా పట్టించుకోం, కానీ జాగ్రత్తగా చూస్తే తెలుస్తుంది. చేదు ఎక్కడ అనుభవానికి వస్తుందో, ఏదైనా పచ్చి కాకరకాయ తీసుకుని తింటే తెలుస్తుంది. నాలుక చివర ఆ రుచి తెలియదు. కాబట్టి దీన్ని రాజసాహంకారం అన్నారు. సాత్వికాహంకారం వల్ల ఇంద్రియ గుణప్రధానంబులైన అధిదేవతలు. ఇంకా రెండవది, మొట్టమొదటిది సాత్వికాహంకారం. ఆ సాత్విక సత్వగుణము నుండి ఏర్పడినటువంటి ఒక భావన, అహంకారం అని దానికి పేరు పెట్టారు, ఒక భావన. ఆ భావన వల్ల ఇంద్రియాలకు అధిదేవతలు ఉన్నారు. కన్ను, ముక్కు, చెవి మొదలైన వాటికి అన్నిటికీ కూడా అధిదేవతలను చెప్తారు. విష్ణువు, అగ్ని, ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళని. వాళ్ళందరూ కూడా సాత్విక అహంకారం చేత ఏర్పడినటువంటి వాళ్ళు. తామసాహంకారం వల్ల
భూత కారణంబులైన శబ్ద స్పర్శ రూప రసగంధ తన్మాత్రలను పొడమే. ఇంకా తామసాహంకారం. తామసం అంటే తమోగుణం. తమోగుణం యొక్క లక్షణం ఇది వరకు చాలాసార్లు అనుకున్నాం మనం.